మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధల్ల చేయుము. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల్లో పాల్గొంటూ నెరవేర్పు కొరకు యేసుక్రీస్తుపై ఆధారపడిన దేవుని ప్రియ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. 2026 ఆగస్టు 25వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేసెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనం చేపట్టిన పనులు, చేయబోయే కార్యములు యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండి ఆయన చిత్తం చొప్పున నడిపిస్తేనే అవన్నీ సఫలమవుతాయి. అయితే అవన్నీ సఫలం కావాలంటే మనం చేయవలసినవి చేయాలి. ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన చిత్తంలో పెట్టిన యావత్తు కార్యములు సఫలమయ్యే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. అట్టి నిరీక్షణ ద్వారానే మనం విశ్వాసంతో కనిపెడితేనే శ్రేష్టమైనవి అనుగ్రహించేవాడు, అన్నింటినీ సఫలం చేయవాడు. విజ్ఞాపన ప్రార్థన. సర్వాంతర్యామి అయిన మా క్రీస్తునాథ, నీ బిడ్డలమైన మాకు తోడుగా ఉండుము. మేము చేయవలసిన పనుల భారము అంతా నీ మీద వేయుచున్నాము కనుక సఫలం చేయగలిగే శక్తి గల ప్రార్థనలను నీకు మొరపెట్టుచుండగా ఆలకించి దీవెనలు, ఆశీర్వాదములు కుమరించుము. నీ బిడ్డలమైన మా పనులు సఫలం కాకుంటే నీ నామమును అవమానపరిచే వారిగా ఉందుమేమో. కావున అట్టి మమ్మలను నెట్టివేయక మా పనులు సఫలపరిచి నడవగల శక్తిని మాకు దయచేయము. యావత్తు పనులను ఆయన చిత్తం చొప్పున సఫలం చేసుకునే శక్తిని నిండుగా మాకు అనుగ్రహించము. నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి మనవిని ఆలకించి వారు ఏ విధమైన కష్టంలో, ఆపదలో ఉన్నారో యేసుక్రీస్తు నామమున నీ రక్తముతో ఆ కష్టములను కడిగివేసి శుద్ధీకరించి వాటన్నిటినీ పారద్రోలి బంగారు భవిష్యత్తులతోనూ, ఆరోగ్యములతోనూ, ఆయుష్లతోనూ నింపుమని కోరుచున్నాము. ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే కనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము. మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు, అద్భుతములు, తలాంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవం, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొను. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి మన పనులెల్లను సఫలము చేసి ఆనంద తైలముతో మనెల్లరము అభిషేకించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.